అందరికీ నమస్కారం. నేను బీకేఎస్ కన్నా. పిఠాపురం నియోజకవర్గంలో ఎస్వీఎల్ వర్మ ఈ వర్మ మొన్న అధికారిక కార్యక్రమం అంటే పట్టాదారు పాస్ పుస్తకాల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి తన ఫోటో ముద్రించి రైతులకు ఇస్తే దాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాల్లో రాజ్యముద్రేసి పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు ఇచ్చే కార్యక్రమాన్ని పిఠాపురంలో ఎస్వీఎం వర్మ ఆధ్వర్యంలో గ్రామంలో జరిగింది. అక్కడ ఈ ఎస్వీఎం వర్మ చేసిన నిర్వాహకం ఏంటంటే డిప్యూటీ సీఎం అదేవిధంగా పిఠాపురం ఎమ్మెల్యే అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకుండా బ్యానర్లు కట్టించి ప్రభుత్వ కార్యక్రమంలో తను పాల్గొనడం జరిగింది. ఇది కరెక్టేనా, కూటమి ప్రభుత్వానికి ఇది కరెక్టేనా అని ప్రశ్నిస్తుంది బీకేఎస్, భారతీయ కాపు సేన. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూటమి ఇంకా 15 ఏళ్ళు ఉంటుంది, ఆ జగన్ని అరాచక పరిపాలన మళ్ళీ జగన్ ప్రభుత్వం రానివ్వనని ఆయన ఒక శపథం చేసి తనకిచ్చిన శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటూ ఎక్కడా కూడా ఒక మీటింగ్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన గౌరవం ఎక్కడా తగ్గకుండా ప్రతి మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం మనందరూ చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి వరకు వచ్చేసరికి తెలుగుదేశంలోని కొంతమంది నాయకులు అంటే నాకు తెలిసి వీళ్ళు రేపు భవిష్యత్తులో టికెట్లు రాకపోతే వైసీపీలో పోతారేమో, వర్మ వ్యవహార శైలి కూడా అలాగే ఉంది. దీన్ని తెలుగుదేశం అధినాయకత్వం గుర్తించి ఈ వర్మని కట్టడి చేయకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే మా పదవుల కోసం ఉండే వాళ్ళం కాదు, మేము పదవుల కోసం ఆరాటపడే వ్యక్తులం కాదు మేము. కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం మేము ఆరాటపడతా ఉంటాం. ఎందుకంటే ఆయన ఒక నిజాయితీ గల నాయకుడు, ఇలాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం, దేశానికి అవసరం అని మేము ఆరాటపడే వ్యక్తులం. అలాంటి వ్యక్తులం పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడన్నా సరే ఒక తగ్గించి గనక వ్యవహారాలు చేస్తే మేము అనేది సహించి ఊరుకోలేము. ఎందుకంటే ఆయనకి ఒక బలమైన జన సైనికులం మేము. ఈరోజు మేము పార్టీలో కూడా మేము భారతీయ కాపు సేన స్థాపించుకుంది కూడా దానికోసమే, ఆయనకి అండగా ఉండటం కోసం, ఆయనతో ఫోటోలు దిగి లేదా ఆయన ద్వారా ఏదైనా పదవులు తెచ్చుకోవడం కోసం కాదు. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడైనా సరే ఇలాంటి వ్యవహారాలు కనుక జరిగితే భారతీయ కాపు సేన చూస్తూ ఊరుకోదని మరొకసారి తెలియబడుతున్నాం. జై హింద్.